దేవుని సంగమా, ఈరోజు మనము ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుంటే ఏమని రాయబడిందో మనం చూద్దాం. చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చూడండి, దేవుడు మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే మాటను ఆయన రాయించాడు. దేవుడు ఆది కాండము ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఈ మాటను ఎంత స్పష్టంగా రాయించాడో మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. దేవుడు దానిని ఎంత అందంగా, ఎంత చక్కగా దానిని నిర్మాణం చేశాడో, దానిని సృజించాడో మనము పోయిన వారం నేర్చుకున్నాం. అంత చక్కగా, అంత అందంగా ఉన్నటువంటి ఆ భూమి ఆకాశములు ఏమయ్యాయి, ఆ భూమి ఆకాశంలో ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే, చూడండి 2వ వచనానికి వచ్చేసరికి భూమి ఎలా కనిపిస్తుంది మనకి? నిరాకారముగా ఉంది. అంత అందముగా, అంత చక్కని ఆకారంతో నిర్మింపబడినటువంటి భూమి ఇప్పుడు నిరాకారంగా మార్చబడింది. ఎందుకు నిరాకారం అయిపోయింది? భూమికి ఎందుకు ఆకారం పోయింది? ఎందుకు భూమి నిరాకారంగా మార్చబడింది, తన ఆకారాన్ని పోగొట్టుకుంది అంటే ఏదో సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగింది అక్కడ. ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, ఆకాశములో ఎవరున్నారంటే దేవుడున్నాడు. 2వ ఆకాశంలో ఎవరున్నారంటే సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నారు. మొదటి ఆకాశంలో మనకు కనిపిస్తున్నది ఇది మొదటి ఆకాశం. 2వ ఆకాశం ఏంటండి? సూర్యచంద్ర నక్షత్రాలు ఉండేది. 3వ ఆకాశం ఏంటండి? దేవుడు ఉండేది అనేది మనము పోయిన వారం నేర్చుకున్నాం. అయితే ఈ భూమి మాత్రము ఇంత అందంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క భూమి అంతా నిరాకారంగా మారిపోయిందంట. చక్కగా ఉన్న భూమి, సుందరముగా కనిపించిన భూమి నిరాకారంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అనేది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ గ్యాప్ థియరీ అనేది కొంతమంది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉంటారు. గ్యాప్ థియరీ అంటే పరలోకమందు సృజింపబడిన దేవదూతల్లో కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేశారు. అర్థమవుతుందండి? పరలోకమందు దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతల్లో చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు. కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, అనేక దూతలు ఉన్నారు. ఆ దూతలలో అనేక మంది అల్పులు ఉన్నారు, అనేక మంది ఉన్నతమైన వారు ఉన్నారు. అందులో ప్రధానులు ఉన్నారు, అందులో అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఆ యొక్క దేవదూతల్లో కూడా అనేక రకరకాల విభాగాలు ఉన్నాయి. ఇవందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు దేవుడిని, ప్రతినిత్యము దేవుడిని మానక స్తుతిగానములు చేస్తున్నారు పరలోకమందు. అయితే ఈ మానక స్తుతిగానములు చేస్తున్నటువంటి ఈ దేవదూతలు ఏం చేశారు అంటే, అందరిలో అలంకరింపబడిన దేవదూత, అభిషక్తుడైన దేవదూత ఆయన లూసిఫర్. ఈ లూసిఫర్ ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, దేవుని పైన తిరుగుబాటు చేశాడు. దేవుని పైన తిరుగుబాటు చేశాడు ఈ దేవదూత. ఎందుకు దేవుని పైన తిరుగుబాటు చేశాడంటే, నాకు దేవుని యొక్క సింహాసనము కావాలి. నక్షత్రములన్నింటికంటే, అంటే ఈ యొక్క నక్షత్రములు అంటే ఎవరంటే ఈ యొక్క దేవదూతలు అన్నింటికంటే నేనే ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి అనుకున్నాడు ఈ యొక్క లూసిఫర్. దేవునికి స్తోత్రం. ఈ సాతానుడు అనబడిన వాడు మొదట్లో ఒక మంచి కెరూబు, మంచి అభిషక్తుడైన కెరూబు. ఒకసారి మనము ఈ యొక్క కెరూబు యొక్క సంగతి యెహెజ్కేలు గ్రంథము అలాగే యెషయా గ్రంథాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళారా, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం చూద్దాం. ఒకసారి చూడండి. 28వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. 12వ వచనం నుండి చదవదాం. చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుండి ఒకసారి మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే,
ప్రియమైన దేవుని సంగమా, సాతాను గురించి లేదా లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పూర్ణ జ్ఞానమును సంపూర్ణమైన సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. ఎలాంటి వాడంట ఆయన? మంచి జ్ఞానము గలవాడు, పూర్ణ జ్ఞానమునకు సంపూర్ణ సౌందర్యమునకు. ఎంతో అందగాడు ఆయన, ఎంతో సౌందర్యం గలవాడు, సంపూర్ణమైనటువంటి అందము కలిగిన వ్యక్తి, అలాగే మంచి జ్ఞానము కలిగిన మంచి వ్యక్తివి అని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు 13వ వచనంలో చూస్తే, దేవుని తోటయగు ఏదోనులో నీవేం చేస్తున్నావు? ఉన్నావు మాణిక్యము, చూడండి, దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులీమాను రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము నా పిల్లల గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకమునొందిన కొరీబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీ ఉంటివి, నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అందంగా దేవుడు చేశాడంటే, అనేక రత్నములు ఆయనకు పొదిగాడండి. అనేక రత్నములు ఆయనకు పొదిగాడు. అనేక విధాలుగా ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయన అంతగా అభిషేకించాడు. ఆయనకి ఇచ్చినటువంటి అభిషేకం ఎలాగ ఉందంటే, ప్రియమైన వాళ్ళరా, అందరికంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు ఈ కెరూబుకి. అభిషేకమబడిన కెరూబు అయి ఉన్నాడు ఆయన. ఎవరు? ఈ లూసిఫర్, సాతానుడు. ఈయన రాళ్ల మధ్య, మండుచున్న రాళ్ల మధ్యన, కాలుచున్న రాళ్ల మధ్యన, అంటే దేవునికి అతి సమీపముగా నివసించే వ్యక్తిగా ఈయన ఉన్నాడు. దేవునికి ఎవరు కూడా అతి సమీపముగా ఉండలేరు, కానీ ఈయన దేవునికి అతి సమీపముగా ఉండే పరిస్థితులను కూడా ఈయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన ఎలాగంటే చక్కగా నిర్మాణం చేశాడు. ఈయన కొరకు ఈయన ఏర్పరిచిన దినములో ఏం చేశారంటే, పిల్లన గురువు వాయించిన వారు, అంటే వాయిద్యములు వాయించిన వారు ఈయనకి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేశాడు? ఈయనతో పాటు వాయిద్యములు వాయించిన వారిని ఈయనకి ఏర్పాటు చేశాడు. అందుకే ఆరాధన, సాతానుగాడు ఆరాధన చాలా చక్కగా చేస్తాడు అని చెప్తూ ఉంటారు. లూసిఫర్ ఆరాధన బాగా చేసేవాడని చెప్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ఈయనకి పిల్లల గురువుని వాయించు వారిని కూడా ఈయనకి సిద్ధం పరిచాడు దేవుడు. ఈయనకే ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తూ ఉంటే ఈయన ఏం చేశాడో తెలుసా? ప్రియమైన దేవుని సంగమా, ఈయనకి ఇవ్వబడినటువంటి ఆ ఉన్నత స్థితిని ఏం చేశాడు? నిలబెట్టుకోలేకపోయాడు. ఏం చేశాడంటే, ఉన్నత స్థితిని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే అక్కడ మనం చదువుకుంటాం, చూడండి ఒకసారి. ఆ యొక్క 16వ వచనం నుంచి మనం చదువుదాం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, ఎలాగండి? లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లోపల ఏం చేసినట్ట? అన్యాయము పెంచుకొని వచ్చి పాపం చేసినట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని గురించి ఇంకా దేవుడు ఇంకా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని అంటాడంటే, చూడండి, నువ్వు ఎటువంటి వాడు అంటే, అక్కడ 28వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనది లేదు. అయితే ఏం చేస్తాడు తెలుసా? తన జ్ఞానము చేతను, తన వివేకము చేతను ఐశ్వర్యం నొందాడంట. దేవునికి స్తోత్రం. తన జ్ఞానాన్ని తను చెరుపుకున్నాడు. తన జ్ఞానాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి తను గర్వించాడు అని రాయబడి ఉంది ఇక్కడ. చూడండి ఒకసారి చదువుదాం. ప్రియమైన వాళ్ళరా, నీవు గర్వించిన వాడువై నీ తేజస్సును చూసుకొని
నీ జ్ఞానము చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేనేం చేస్తాను, నిన్ను నేల మీద పడేస్తున్నా, భూమి మీద పడవేసేతను. రాజును చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నువ్వెంత గొప్పవాడవు అయినా నువ్వేం చేస్తున్నావు, లోపల పాపం చేస్తున్నావు, లోపల పాపమును పెంచుకున్నావు, అన్యాయమును పెంచుకున్నావు. నీలో పాపము కనిపించేటంత వరకు కూడా నువ్వు ఎలా ఉన్నావంటే యథార్థవంతుడిగా ఉన్నావు. కానీ పాపము నువ్వేం చేసావు, నీ జ్ఞానము చేత, నీ సౌందర్యము చేత నువ్వు గర్విష్టివై నువ్వేం చేస్తున్నావు అంట, పాపాన్ని పోగు చేసుకున్నావు. పాపం పోగు చేసుకున్నాడు ఒక తిన్నగున్నాడా అంటే ఒక తిన్నగా లేడండి. ఎలాగున్నాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఒకసారి మనము బైబిల్ గ్రంథాన్ని తీద్దాం, చూడండి ఒకసారి. ఈ యొక్క మాటలు మనము ప్రకటన గ్రంథంలో చూస్తే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అసలు ఎన్ని చేసిన వాడు ఇదేం చేశాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, అందరము కూడా బైబిల్ గ్రంథాన్ని చూద్దాం, అందరం కూడా చదువుతాం ప్రియమైన వాళ్ళరా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనం పరిశీలన చేస్తే 4వ వచనం నుంచి చూద్దాం. 4వ వచనం నుండి చూడండి, వీడు ఏం చేశాడంటే లోపల అన్యాయం సంపాదించుకొని తనతో పాటు ఉన్నటువంటి దేవదూతలను కూడా దేవుని మీదకి ఏం చేశాడండి, దేవుని మీదకి ఏం చేశాడు, తిరుగుబాటు చేసేటట్లు ప్రేరేపించాడు. అందరినీ దేవుని మీదకి తిరుగుబాటు చేసేటట్లు ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపించాడో ఇక్కడ మనకి చెప్తున్నాడు. 7వ వచనం నుండి చూస్తే మనము, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలసి ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. దేవునికి స్తోత్రం. వీడు అనేక మందిని, కోట్ల కొలది దేవదూతల్ని వాడు వెంట పెట్టుకొని దేవుడిపై తిరుగుబాటు చేశాడు. దేవుడిపై తిరుగుబాటు చేసి దేవుడితో యుద్ధము చేయడానికి వెళ్ళి మిఖాయేలుతో ఇతర దేవదూతలతో యుద్ధము చేస్తున్నప్పుడు ఓడిపోయి పరలోకమందు ఇంకా వాడికి స్థానం లేనందున వాడు ఎక్కడ పడద్రోయబడ్డాడంటే భూమి మీదకి పడద్రోయబడ్డాడు. ఒకసారి చూద్దాం ఆ వచనం కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా. 8వ వచనం, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగర్భ సర్పము పడద్రోయబడును, అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎక్కడికి పడద్రోయబడ్డారు వీళ్ళందరూ? భూమి మీదకి పడద్రోయబడ్డారు. ఎక్కడికి పడద్రోయబడ్డారండి వీళ్ళందరూ? భూమి మీదకి పడద్రోయబడ్డారు వీళ్ళందరూ. ఈ భూమి మీదకి పడద్రోయబడినప్పుడు సాతాను ఏం చేశారు తెలుసా? అపవాది ఏం చేశారు తెలుసా? తనతో పాటు దాని దూతలను, తనతో పాటు తనను అనుసరిస్తున్న దూతలను కూడా, కోట్ల కొలది దూతలను కూడా ఏం చేశాడంట, తనతో పాటు భూమి మీద పడిపోయేటట్లు చేశాడు. తనతో పాటు భూమి మీదకి తీసుకుని వచ్చేసాడు. అందుకే 4వ వచనంలో అంటాడు అక్కడ, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి భూమి మీద పడవేసను. దేవుని దగ్గర ఉన్నటువంటి కోట్ల కొలది దేవదూతలలో, ఆ కోట్ల కొలది సమూహాలుగా ఉన్నటువంటి దేవదూతలలో కొన్ని దేవదూతలను ఈడేం చేశాడంటే ఈడ్చుకుని వచ్చేసాడు. 3వ భాగాన్ని ఈడ్చుకుని వచ్చేసాడు ప్రియమైన వాళ్ళారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచ్చిన వాడు ఏం చేశాడు? భూమి మీద అంటే భూమిని నాశనం చేయడం మొదలెట్టాడు, భూమిని పాడు చేయడం మొదలెట్టాడు. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, మొదటి ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో భూమి నిరాకారంగా ఎందుకు మారిపోయింది? చక్కగా సృజింపబడిన భూమి, అందంగా చేయబడిన భూమి, అలంకారంగా ఉన్న భూమి, ఆ సౌందర్యంగా ఉన్న భూమి ఇప్పుడు నిరాకారంగా, ఆకారం లేని దానిగా ఎందుకు మారిపోయింది అంటే, సాతాను వాడి దూతలను భూమి మీదకి పడద్రోయబడినప్పుడు ఆ భూమి ఏం చేసిందంటే నాశనం అయిపోయింది ప్రియమైన వాళ్ళు. ఎక్కడికి పడద్రోయబడ్డారు సాతాను దూతలు? అప్పటికి మానవులు ఉన్నారంటే మానవులు సృజింపబడలేదు ఇంకా, మానవుల యొక్క నిర్మాణం జరగలేదు ఇంకా, మానవులు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు కానీ భూమి మీద ఇంకా మానవులు చేయబడలే, సృజింపబడలేదు ప్రియమైన వాళ్ళరా.
కానీ సాతానుడు ఏం చేస్తాడంటే భూమి మీదకి వాడు దూతలతో పాటు పడద్రోయబడ్డాడు. అందుకే వాడు భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు భూమి మీద? అందుకే యోబు గ్రంథం 1:6 అంటాడు కదా. ఒకసారి తీస్తా ప్రియమైన వారురా, యోబు గ్రంథం 1:6 ఏమంటాడంటే, అంతటా ఒకరోజు దేవుని యొక్క కుమారులు దేవదూతలందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో నిలవబడే రోజు ఒకటి వచ్చింది. ఆ సమయంలో సాతానుడు కూడా ఏం చేశాడండి, అపవాది కూడా ఏం చేశాడండి, దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డాడు. దేవుడు అడుగుతున్నాడు అపవాదిని, అపవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే వాడు ఏమంటున్నాడండి, యోబు 1:6 చదువుదాం, చదవడండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచు దినమోటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కూడా కలిసి వచ్చెను. దేవుడు అడుగుతున్నాడు అపవాదిని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడుగుతున్నాడు. అడుగగా అపవాది ఏమంటున్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు. దేవునికి స్తోత్రం. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. వాడి పని ఏంటి? భూమి మీద త్రోయబడ్డాడు కనుక భూమి మీదే వాడు సంచారం చేస్తున్నాడు. భూమి మీద త్రోయబడ్డాడు. భూమిని అంతటిని నాశనం చేసేసిన వ్యక్తి దేవుడి సన్నిధికి అప్పుడప్పుడు వెళ్ళి మన యొక్క సహోదరుల మీద ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు తెలుసా? అందుకే ప్రకటన గ్రంథం మీద చదువుకున్నాం కదా. వాడు ఏం చేస్తున్నాడంటే మోసపుచ్చివాడు, వాడు మోసం చేసేవాడు ఏం చేస్తున్నాడంటే మన సహోదరుల మీద వాడు నిందలు మోపుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే మన సహోదరుల మీద ఏం చేస్తున్నాడు తెలుసా? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద మన దేవుని ఎదుట నేరము మోపువాడు, నేరములు మోపుతున్నాడు వాడు రాత్రింపగల్లో. యోబు గ్రంథం మనం చూస్తే యోబు మీదకి నేరం మోపాడు కనుకనే యోబు యొక్క కుమార్తెలు చనిపోయారు. యోబు యొక్క ఆస్తులన్నీ పోయాయి. యోబు యొక్క జీవితము చిందరవందరైపోయింది. కారణం ఏంటి తెలుసా? సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన దేవుని ఎదుట మన మీద నేరం మోపుతున్నాడు. పలానా ఆనంద్ అలా ఉన్నాడు అనుకుంటున్నావా ప్రభువా? వాడు ఎలాంటి వాడు తెలుసా? వాడికి అన్ని ఇస్తున్నావు కనుక నువ్వు బాగున్నాడు, మందిరానికి వస్తున్నాడు. అన్ని తీసేయి, అప్పుల్లో ఉంచు, రాడు. తనకు ఆరోగ్యం ఇచ్చావు అందుకే వస్తున్నాడు నీ మందిరానికి. నువ్వు ఆరోగ్యం తీసేయి, నీ మందిరానికి రాడు, నీ సన్నిధిలో ఉండడు, నిన్ను తిడతాడు. ఏం దేవుడు అంటాడు నిన్ను. ఇలా వాడు ఏం చేస్తున్నాడండి, నేరములు మోపుతున్నాడు మన మీద. ఆ లక్ష్మమ్మకి ఏం పని ఉంటుంది? వచ్చేస్తుంటుంది చర్చికి. ఏం పని ఉంది దానికి? అన్ని నేరాలు మోపుతాడు. ఏదైనా ఒక ఇబ్బంది ఇవ్వండి, ఏ కష్టం ఇవ్వండి, వస్తుందేమో చూద్దాం అంటాడు వాడు. నేరములు మోపుతాడు. ఆ పాస్టర్కి పని ఏంటుంది? వాడు ఎటువంటి మోసగాడంటే ప్రియమైన వాళ్ళరా, ఈజీగా మన కొరకు నేరములు మోపుతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం లేదో ఒక బాధలో పడేసి మందిరానికి రాకుండా నా అప్పులు ఉన్నాయి, నేను తీర్చుకోవాలి, నేను పని చేయాలి, పాటు చేయాలి, ఆదివారం కూడా నేను పని చేసి నా అప్పులు తీర్చుకోవాలి అనేటట్లుగా కూడా చేస్తాడు వాడు. ప్రియమైన దేవుని సంగమా, మందిరానికి రానివాడు. నాకు ఎన్ని బాధలు ఉన్నాయండి పాస్టర్ గారు, మీకేం తెలుసు, మీకేంటే పని లేదు, దేవుని మందిరానికి వెళ్తారండి, మీ బాధ్యత అది కనుక, మీ పని కనుక మీరు మందిరానికి వెళ్తారు, దేవుని పరిచయం చేస్తున్నారు కనుక మీరు మందిరానికి వెళ్ళాలి. ఆదివారం కూడా తప్పకూడదు, శుక్రవారం తప్పకూడదు, బుధవారం తప్పకూడదు, ఏ రోజు మీరు తప్పకూడదండి. మేమైతే అలా కాదు, మాకు అప్పుల సమస్యలు ఉన్నాయి, అప్పులు తీర్చాలి, పిల్లలను చదివించుకోవాలి, ఇంట్లో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, మీకేమున్నాయండి అంటారు చాలా మంది. ప్రియమైన దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, మన ప్రతి సమస్యలు కూడా ప్రతి విషయంలో కూడా మోసపుచ్చు అపవాది మన మీద నేరములు మోపుతున్నాడు. వాడికి అవి ఇచ్చావు కదా, తీసే ప్రభా, నీ దగ్గరికి వస్తాడేమో చూద్దాం అంటాడు వాటిని. ప్రభువు మనల్ని ఎంతగా నమ్ముతున్నాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా?
అపవాదితో ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు తెలుసా మన వేద ప్రియమైన వాళ్ళరా. యోబు విషయంలో అంత ఛాలెంజ్ చేశాడు దేవుడు. నా యొక్క కుమారుడు యోబు నమ్మకమైన వాడు గనుక నీ దగ్గర పెడుతున్నాడు, ఇదిగో తన ఆస్తిని అంతా పాడు చేసే, తన పిల్లల్ని అందరినీ నీ చేతికి అప్పగించున్నాడు అన్నమాట. తర్వాత తన శరీరాన్ని అప్పగించాడు, కానీ తన ప్రాణాన్ని అప్పగించలేదు, యోబు యొక్క ప్రాణాన్ని దేవుడు ప్రియమైన వాళ్ళ. కానీ యోబు చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు దేవుడికి. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తుంది తెలుసా, మనము కూడా నమ్మకమైన వారు నమ్ముతున్నాడు దేవుడు. నమ్మకస్తులు నా బిడ్డలు అనుకుంటున్నాడు దేవుడు. కానీ కొన్ని సందర్భాల్లో మనం దేవుని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఒక ఆదివారం దేవుని మందిరానికి రమ్మంటే ఎన్నో నానా విధములైనటువంటి, అయ్యా మాకు ఈ వేదన ఉంది, ఆ బాధ ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నాం. దేవునికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేకపోతున్నాం. మన పనులు పనులు పనులు, బ్రతికిన దినములన్నీ కూడా పనులే మనకి. అప్పులు అప్పులు అప్పులు, బ్రతికి దినములన్నీ అప్పులే. దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పటికీ కూడా అప్పులు చేస్తున్నాం. దేవుడు సమృద్ధిగా ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా దేవుడి మందిరానికి రాలేకపోతున్నాం. దేవుడు సమస్తముని ఇస్తున్నప్పటికీ ఇంకా దేవుడు ఏమిచ్చాడు మాకు అంటున్నాం ప్రియమైన వాళ్ళరా. సాతానుడికి మనం చోటిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ఎంత నమ్ముతున్నాడంటే తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినంతగా నమ్ముతున్నాడు ఆయన. నా బిడ్డలు నా కొరకు నిలవబడతారని సాతానుతో సవాల్ చేస్తున్నాడు దేవుడు. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ పడద్రోయబడ్డాడంట, భూమి మీద పడద్రోయబడ్డాడు ప్రియమైన దేవుని సంగమా. వాడు ఎప్పుడైతే భూమి మీద పడద్రోయబడ్డాడో భూమిని ఏం చేసినట్టు వాడు చిందరవందర చేసేసాడు, నాశనం చేసేసాడు. వాడు భూమిని నాశనం చేసేసాడు. కనుక ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంకి వస్తే, అందుకే భూమి ఎలాగైపోయిందంటే నిరాకారంగా మారిపోయింది, ఆకారం లేనిదానిగా మారిపోయింది. ఆకారము లేనిదానిగా మారిపోయింది భూమి. చూడండి, మన బండి వెళ్తుంది, బండి కవడ వచ్చి గుద్దేశాడు అనుకోండి, ఎంత చక్కగా ఉండేది ఈ బండి, ఆకారం లేదురా బండికి అంటాం. మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ముఖానికి ఏదో గాయమైంది అనుకోండి, ఎంత అందంగా ఉండేవాడు రా నువ్వు, ఎంత చక్కగా ఉండేవాడు, నీ ఆకారం మారిపోయిందిరా అంటాం. నిరాకారం అయిపోయింది. చూడండి, అందంగా ఉన్న భూమిని నాశనం చేసేసరికి దానికి ఆకారం మారిపోయింది. ఇది భూమేనా అనుకునేటట్లు అయిపోయింది ప్రియమైన వాళ్ళ. నిరాకారంగా మార్చేశాడు వాడు. దేవుడు మనల్ని కూడా మంచి సౌందర్యం గలవారిగా మనల్ని మానవులు చేస్తే, ఆలకించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని సౌందర్యవంతులుగా మనల్ని చేస్తే సాతానుడు మనల్ని పాపం అనే దాన్ని మనలో పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడండి, నిరాకారము గలవారుగా, శూన్యము గలవారుగా మనల్ని చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం మరలా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండదు. ఎలాగుందంట, శూన్యముగా, శూన్యమైపోయింది భూమి. మన జీవితము దేవుడు చక్కగా అందంగా రూపొందిస్తూ ఉంటే మన జీవితం ఎలాగైపోయింది, వాడు మన బ్రతుకులోనికి రావడం వలన, మన జీవితంలోనికి రావడం వలన, మన జీవితంలో పాపం అనేది మన చేత చేయించడం వలన, పాపములోనికి మనల్ని నెట్టేయడం వలన, ఆ పాపము మనల్ని ఏం చేస్తుందంటే నిరాకారంగాను శూన్యముగాను మార్చేస్తుంది ప్రియమైన వాళ్ళరా. నీ జీవితం నా జీవితము శూన్యమైపోయింది. అయ్యో నా బ్రతుకు బాగులేదంటున్నామంటే కారణం ఏంటో తెలుసా, సాతానుడు మన జీవితంలోనికి ప్రవేశించి మన జీవితాన్ని, మన బ్రతుకును పాడు చేస్తున్నాడు. కనుక అయ్యో నా జీవితం బాగులేదంటున్నాం మనం ఈరోజు. అర్థమవుతుందండి, శూన్యమైపోవడం అంటే అదే, ఏమీ లేని దానిగా మారిపోతుంది. దేవుడు సమస్తమును ఇచ్చాడు మనకి. ఆదిలో దేవుడు ఏమన్నాడు, సమస్తమును సృష్టించిన తర్వాత, మానవుని చేసిన తర్వాత మానవుడికి ఏమని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఈ భూమిని నిందించండి, భూమిని ఏలండని. కానీ మానవుడు ఏం చేస్తున్నాడండి, సాతానుడికి ఎప్పుడైతే ఆలోచనలు ఇచ్చాడు, సాతానుడికి ఎప్పుడైతే తన మనస్సు ఇచ్చేశాడో, సాతానుడికి ఎప్పుడైతే విధేయతను చూపించాడో, సాతానుడికి ఎప్పుడైతే సాతాను యొక్క మాటను విన్నాడో, మానవుడు పతనమైపోయాడు.
ఈరోజు నీవు నేను కూడా చక్కని వారుగా సృజింపబడ్డాం దేవుని చేతిలో. కానీ సాతానుడికి ఎప్పుడైతే మనము లోబడుతున్నామో, పాపాన్ని ఎప్పుడైతే చేస్తున్నామో, అప్పుడు మన జీవితము నిరాకారంగా మారిపోతుంది, శూన్యంగా మారిపోతుంది. మన జీవితం ఎలా మారిపోతుందండి? నిరాకారంగా, శూన్యంగా మారిపోతుంది. అంతవరకు బాగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ, అంతవరకు చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది మన జీవితం. కానీ ఎప్పుడైతే పాపానికి మనం బానిసం అవుతున్నామో, పాపానికి మనం మన జీవితాన్ని అప్పగించున్నామో, మన జీవితాన్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే సర్వనాశనం చేసి శూన్యాన్ని మిగిస్తున్నాడు. ఈరోజు చాలా మంది త్రాగుబోతుతనం అనే ఆ పాపానికి వారు దాసోహం అవడం వల్ల వారి కుటుంబాల్లో ఏముంది? శూన్యం ఉంది. వారి కుటుంబాల్లో నెమ్మదిలేనితనం ఉంది. వారి కుటుంబం ఎలా ఉందంటే చిందర వందరైపోయింది, అస్తవ్యస్తమైపోయింది వారి కుటుంబము. సాతానుడు వారిలోనికి ప్రవేశించాడు, ఆ కుటుంబాల్లోనికి ప్రవేశించాడు కనుకనే ఆ కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి ప్రియమైన వాళ్ళారా. సమాధానం లేని, సంతోషం లేని, ఆకారం లేని, నిరాకారంలోనికి, శూన్యంలోనికి వెళ్ళిపోతున్నాయి ఆ కుటుంబాలు. చెప్పుకోవడానికి ఆనందం లేదు ఆ కుటుంబాల్లో, బ్రతుకులు బాగులేవు ఆ కుటుంబాల్లో. త్రాగుబోతులనే కాదు, వ్యభిచారులు, దొంగలు, దోపుడుదారులు అందరూ కూడా వారి జీవితాల్లో చేసిన పాపాన్ని బట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే వారి బ్రతుకుల్ని నిరాకారంగాను, శూన్యంగాను మార్చేస్తూ ఉన్నాడు ఈరోజు. ప్రియమైన వాళ్ళరా, ఇంకేమంటున్నాడు చూద్దాం, చూడండి ఇంకేమంటున్నాడు అక్కడ. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి ఎక్కడండి కమ్మి ఉంది? అగాధ జలము పైన. ఎక్కడుంది? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. దేవునికి స్తోత్రం. అగాధ జలము పైన కమ్మి ఉంది చీకటి. నీ జీవితము చీకటిమయంగా మారిపోతుంది. ఎందుకంటే పాపం వలన సాతానుడు నీ బ్రతుకులు చీకటిగా మార్చేస్తున్నాడు. ఈ భూమిని అంతటిని కూడా చక్కగా సుందరంగా కనిపించిన భూమి అంతటిని నాశనం చేసేసి చీకటిమయం చేసేసాడు వాడు. ఆ చీకటి పైన జలములు ఉన్నాయి. ఆ జలముల పైన ఏంటంటే అగాధము కమ్మి ఉంది ప్రియమైన వాళ్ళారా. జలములు దేనికి సాదృశ్యం? వాటర్ దేనికి సాదృశ్యం అండి? నీరు దేనికి సాదృశ్యం? జీవానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి సాదృశ్యం. ఆ నీటిపైన చీకటి ఉంది. దేవుడి నీలో ఉన్నాడు కానీ ఆయన వర్క్ చేయకుండా ఆయన నెమ్మదిగా ఉన్నాడు. ఆయన నీలో దేవుడు ఉన్నాడు, యేసై నీలో ఉన్నాడు, ఆయన వాక్యం నీలో ఉంది కానీ ఆయన నెమ్మదిగా ఉన్నాడు. ఆయన ఏ పని చేయకుండా ఉన్నాడు ప్రస్తుతానికి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలో ఉన్నాడు. అందుకే ఆయన వాక్యం చెప్తుంది, చూడండి ఏమని అంటుందంటే, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుని ఆత్మ కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు. నీ జీవితంలో దేవుని ఆత్మ ఉంది, సంచారం చేస్తుంది. దేవుని వాక్యము నెమ్మదిగా ఉంది నీ జీవితంలో. ఎందుకో తెలుసా? నువ్వు పాపానికి నీ జీవితాన్ని అప్పగించేసావు. నీ బ్రతుకును ఆ యొక్క పాపము పనులకు, చీకటి బ్రతుకుకు అప్పచెప్పేశావు. నీ బ్రతుకును నిరాకారంగా, శూన్యంగా మార్చేశాడు వాడు. దేవుడు ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వాలి. ఏం చేయాలి? యేసయ్యకి నీవు నేను అవకాశం ఇవ్వాలి. యేసయ్యకి నీవు నేను, మనం ఒక మాట, యేసయ్య నా బ్రతుకును మార్చు అని మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి లైట్ అంటాడు. ఆయన వెలుగు కలుగునుగా కానీ పలుకుతాడు. వాక్యమైన దేవుడు ఏమంటాడండి? వాక్యమైన దేవుడు వెలుగు ప్రకాశించునుగా కానీ పలుకుతాడు నీ జీవితంలో. వెలుగు వచ్చితేనే నీ జీవితానికి ఇంకొక గొప్ప మార్పు కలుగుతుంది. వెలుగు లేకపోతే ఆ చీకటి గల నీ యొక్క జీవితము చీకటిలోనే మగ్గిపోతుంది. ఆ చీకటిగా ఉన్నటువంటి నీ జీవితము చీకటిలో సర్వనాశనం అయిపోతుంది. ఆ చీకటి గల నీ బ్రతుకు, ఆ యొక్క చీకటి గల నీ బ్రతుకు ఏమవుతుందంటే ఎల్లప్పుడూ అదే స్థితిలో ఉండిపోతుంది. నీ బ్రతుకు మార్చబడాలి, నీ జీవితము మార్చబడాలంటే నీ బ్రతుకులో ఏం రావాలండి? వెలుగు రావాలి. వెలుగు కలగాలి నీ బ్రతుకులంటే. నీ బ్రతుకులో వెలుగు కలగాలంటే ఏం కావాలి? దేవుని యొక్క మాట రావాలి. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో పలకాలి.
వాక్యమైన దేవుడు నీలో ఉన్నాడు, కానీ ఆయనకి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. ఇంకా నీ పాప బ్రతుకునే కొనసాగిస్తున్నావు. నీ వ్యసనములకు నువ్వు లోబడిపోయి నడుస్తూ ఉన్నావు. చూడండి, ఒకరోజు యెరికో పట్టణానికి దేవుడు వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్య అనే వ్యక్తి ఏం చేస్తున్నాడండి, వాడి హృదయము చీకటిమయం అయిపోయింది కనుకనే, వాడి జీవితాన్ని సాతానుడు పట్టుకున్నాడు కనుకనే, వాడి జీవితంలో ఆకారం లేని జీవితం అయిపోయింది, నిరాకారంగా మార్చబడిన జీవితం అయిపోయింది కనుకనే వాడిని అందరూ కూడా అసహించుకుంటున్నాడు. వీడు పాపాత్ముడు, వీడు దరిద్రుడు, వీడు వేస్ట్గాడు, వీడు అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, అన్యాయంగా అందరి దగ్గర సంపాదిస్తున్నాడు. వీడంతా మోసగాడు, కానీ వీడంతా పాపాత్ముడు ఇంకొకటి లేడు అని చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ప్రియమైన వాళ్ళరా, అపవాది వాడి జీవితాన్ని ఏం చేస్తుందంటే డబ్బు సంపాదన అనే ఒక ఆలోచన పెట్టి దేవునికి దూరంగా ఉంచి వాడిని అన్యాయం అనే పాపాన్ని, మోసం అనే పాపాన్ని చేయిస్తూ ఉంది. ఆ పాపం వల్ల వాడి జీవితము ఎలా అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది, నిరాకారంగా మార్చబడింది, శూన్యంగా మార్చబడింది. అయితే దేవుని యొక్క ఆత్మ ప్రతి వానిలో ఉంటుంది. ప్రతి వానిలో దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా, అరే నువ్వు చేస్తున్న తప్పు అని చెప్తూ ఉంటుంది. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానికి మనము అవకాశం ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈ యొక్క జక్కయ్య దేవునికి అవకాశం ఇవ్వాలనుకున్నాడు, పొట్టి జక్కయ్య ఏం చేశాడండి, పరిగెట్టి మేడి చెట్టు ఎక్కి యేసుప్రభు వచ్చే దారిలో నిలబడ్డాడు. యేసుప్రభుని చూడాలనుకున్నాడు, యేసుప్రభుతో మాట్లాడాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తే తనకు అవకాశం ఇస్తున్నాడని ఎరిగాడు యేసయ్య తన జీవితంలోనికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య దిగు, నేను ఈరోజు నీతో ఉండాలనుకుంటున్నాను, నీ ఇంట్లో నేను బస చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు జక్కయ్య దిగాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే యేసయ్యకి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనము కూడా యేసయ్యకి అవకాశం ఇస్తే యేసయ్య మన బ్రతుకుల్లో ఏం చేస్తాడండి, వెలుగును నింపుతాడు. నిరాకారంగా శూన్యంగా మారిపోయిన మన బ్రతుకుల్లో ఆయన వెలుగును నింపుతాడు. పాపము చేత పట్టబడిన మన జీవితాల్లో సాతానుడి చేత నాశనం అయిపోయిన మన జీవితాలలో వెలుగును నింపుతాడు ఆయన. ఎప్పుడంటే ఆయనకి మనం అవకాశం ఇచ్చినప్పుడు. ఈ జక్కయ్య దేవునికి అవకాశం ఇచ్చాడు, యేసయ్యకి అవకాశం ఇచ్చాడు, యేసయ్యని తన ఇంట్లోనికి తనలోనికి ఆహ్వానించాడు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే తన యొక్క ఇంట్లోనికి ఆహ్వానించాడో జక్కయ్యలో పరిపూర్ణమైనటువంటి వెలుగు ప్రకాశించింది. జక్కయ్య జీవితంలోనికి వెలుగు ప్రకాశించింది. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో జక్కయ్య జీవితం మార్చబడి ఏమంటున్నాడండి జక్కయ్య, ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. లోకసువార్త 19వ అధ్యాయము ఏమంటున్నాడండి ప్రియమైన వాళ్ళరా, జక్కయ్య జీవితంలోకి ఎప్పుడైతే వెలుగు వచ్చిందో, యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చాడో తన జీవితమే మారిపోయింది, తన బ్రతుకే మారిపోయింది. ప్రియమైన వాళ్ళరా, తన బ్రతుకే మారిపోయింది. ఒక్కసారి చదువుదాం, చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను దేనినైనను అన్యాయంగా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. తన జీవితం మార్చబడింది. అందుకే యేసయ్య అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఇంతవరకు ఇల్లు ఎలా మారిందంటే, ఇతని జీవితం ఎలా మారిందంటే అస్తవ్యస్తమైపోయింది. ఈయన యొక్క జీవితం ఎలా ఉందంటే నిరాకారంగా ఉంది. ఈయన జీవితం ఎలా ఉందంటే నిర్మానుష్యముగా ఉంది. ఈయన జీవితం ఎలా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, చీకటితో అంధకారముతో బంధింపబడి ఉంది, శూన్యముగా ఉంది. ఈరోజు ఈయన జీవితంలోకి వెలుగు వచ్చింది కనుక రక్షణ వచ్చింది. ఇంటికి వెలుగులో ఆయన పాపము కనిపించింది ఆయనకి. అయ్యో, నేను అన్యాయము చేస్తున్నానే, నేను అక్రమము చేస్తున్నాను, నేను మోసం చేసి సంపాదిస్తున్నానని తన మోసము, తను చేస్తున్న పాపం అంతా వెలుగులో కనిపించింది కనుకనే జక్కయ్య వెంటనే మారు మనసు పొందాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా చీకటిగా ఉన్న మన బ్రతుకుల్లో కూడా దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. అయితే నేను అడగాల ఆయన్ని, ప్రభువా నాలోకి రావా,
ప్రభువా నా జీవితాన్ని మార్చవా, ప్రభువా నా జీవితం అస్తవ్యస్తమైపోయిందయ్యా, నా బ్రతుకును మార్చవా అని మనం అడగాలి. చూడండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ తన జీవితం అస్తవ్యస్తమైపోయింది తన రోగము చేత. యేసయ్య దగ్గరికి వచ్చింది. తన జీవితాన్ని, ఆ శూన్యంగా ఉన్న జీవితాన్ని, ఆనందం లేని జీవితాన్ని, చీకటిగా ఉన్న జీవితాన్ని మార్చుకున్నది ప్రియమైన వాళ్ళరా. తన జీవితం సంతోషమయంగా మారింది ఎప్పుడంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు. నీవు నేను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు కూడా మార్చబడతాయి, మన బ్రతుకులు కూడా మార్చబడతాయి. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సాతానుడు దేనినైతే చీకటిగాను, అంధకారంగాను, శూన్యంగాను మార్చేశాడో, మన జీవితాన్ని ఎలాగైతే నిరాకారంగా మార్చేశాడో ఆ జీవితము మార్చబడుతుంది, ఆ జీవితము బాగు చేయబడుతుంది, ఆ జీవితములో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో సమస్తము మనకి చక్కగా కనిపిస్తాయి. మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, సాతానుడు ఏం చేస్తాడండి, మొత్తం అంధకారం చేసేసాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నూతనమైన దాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మన బ్రతుకులు ఒకవేళ సాతానుడు అంధకారం చేసేసాడేమో. చాలా మంది అంటారు, అయ్యా మేము చర్చికి రాలేకపోతున్నాము, కారణాలు ఏంటంటే మాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయండి. సమస్యలు మనల్ని మనం తెచ్చుకుంటున్నామంటే ఆ సమస్యలు బట్టి ఏం చేస్తున్నాడు సాతానుడు, ఇంకా మనల్ని వాడుకుంటాడు. సాతానుడు వాడుకుంటాడు. మనం వాడికి సమయం అవ్వకూడదు ప్రియమైన వాళ్ళరా. వాడికి మనం సమయం అవ్వకూడదు, దేవునికి ఇవ్వాలి సమయం. దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితము నిర్మానుష్యముగా, నిరాకారంగా ఉంటే, శూన్యంగా ఉంటే దాన్ని మార్చివాడు ఆయనే. ఒకవేళ మన బ్రతుకులు ఇంకా అలాగే ఉంటే, దేవా నా బ్రతుకుని మార్చవా, నా స్థితిని మార్చవా అని ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి ఆయన సన్నిధిలో మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. దేవా నా జీవితాన్ని మార్చవా తండ్రి. నిజమే, సాతానుడికి నేను బానిస రావడం వలన, పాపం అనే బానిసత్వంలో నేను మగ్గిపోవడం వలన నా జీవితము నిర్మానుష్యముగా, నిరాకారంగా, శూన్యంగా మారిపోయింది. ఈ శూన్యంలో నా నీ ఉండినైనా ఇదిగో నీ యొక్క మాట చేత నా జీవితంలో గొప్ప వెలుగును, గొప్ప ఆనందమును, గొప్ప ఆరోగ్యమును కలుగు చేయవా ప్రభా. గొప్ప జీవితాన్ని నాకు అనుగ్రహించవా ప్రభా అని ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు సమస్తము చేయగలడు. జక్కయ్య జీవితాన్ని మార్చాడు ఆయన. జక్కయ్య జీవితం నిరాకారంగా ఉంది, శూన్యంగా అయిపోయింది. ఓ అనేక మంది ఆయన్ని ఇతడు చీకటి మనిషి అంటున్నారు, ఇతడు మంచివాడు కాదు పాపాత్ముడు అంటున్నారు. అలా తయారు చేసేసాడు సాతాను తన జీవితాన్ని. ప్రియమైన వాళ్ళరా, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ కూడా అయ్యో బయటికి రాలేని, సంతోషించలేని పరిస్థితి. తన జీవితాన్ని కూడా చీకటమయం చేసేసాడు సాతానుడు. శూన్యముగా మారింది తన జీవితం, అంధకారంలో ఉంది తన జీవితం. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చాడో, యేసయ్యని తన ఇంటికి చేర్చుకోవాలనుకున్నాడో, తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో చేర్చుకున్నాడో, తన జీవితం మార్చబడింది. ప్రియమైన వారా, తన జీవితం మార్చబడింది. నిరాకారంగా ఉన్న, శూన్యంగా ఉన్న వారి జీవితాలు మార్చబడి సంతోషముగా, రక్షణమయంగా మార్చబడ్డాయి. ఆనందించే జీవితాలుగా, సంతోషించే జీవితాలుగా మార్చబడ్డాయి. గొప్ప వెలుగును పొందుకున్న జీవితాలుగా మార్చబడ్డాయి. ఇంతవరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.